ముఖ్యమంత్రి మాండవీయతో రేవంత్ భేటీ. నేషనల్ గేమ్స్ కి ఛాన్స్ ఇవ్వాలని వినతి. సీఎం ను కలిసిన కపిల్ దేవ్, అజయ్ దేవ్గన్. టెక్నాలజీతో జీరో క్రైమ్ రేట్ సాధించాలి. పిడుగులు పడే ప్రదేశంలో ముందుగానే హెచ్చరించాలి. రియల్ టైం గవర్నెన్స్ సమీక్షలో చంద్రబాబు సూచనలు. రేవంత్ కి కర్ర కాల్చి వాత పెట్టాలన్న కేటీఆర్. టీఆర్ఎస్ క్యాడర్ను వేధిస్తున్నారని ఆరోపణ. పాలన కుంటుపడిందన్న హరీష్. ఎల్లుండి చిత్తూరు జిల్లాలో టూర్. బంగారుపాళ్యానికి షరతులతో పర్మిషన్. రేపు ఇడుపులపాయలో వైఎస్కు నివాళులు. మంత్రి తుమ్మల కీలక నిర్ణయం. సౌత్ మంత్రులతో కలిసి కేంద్రాన్ని కలిసే యోచన. ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోడ్లపై కాన్వాయ్ ను తిరగనివ్వమని బండి వార్నింగ్. టీ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లు. ఖమ్మం జిల్లాకు వంశీచంద్, నల్లగొండకు సంపత్, పొన్నంకి మెదక్, హైదరాబాద్ కు జగ్గారెడ్డి. కామారెడ్డి ఎక్స్ప్లోజివ్స్ కేసులో రాజకీయ రచ్చ. టీపీసీసీ నేత గడ్డం సహా 5గురి అరెస్ట్. కక్షతో ఇరికించారని భారీ ఆరోపణ. సిగాచిలో దొరకని 8 మంది ఆచూకీ. చికిత్స పొందుతోన్న 18 మంది కార్మికులు. శిథిలాలు డంప్ చేస్తున్న స్థలానికి ఎస్పీ. ఏపీలో సైకో పాలన కొనసాగుతోంది. పోలీసులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీని వదలనన్న పేర్ని. వల్లభనేని వంశీకి అస్వస్థత. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ప్రైవేట్ హాస్పిటల్లో మాజీ ఎమ్మెల్యేకి చికిత్స. పార్వతీపురం జిల్లాలో సంధ్యారాణి టూర్. తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. గిరిజనులతో కలిసి ధిన్సా నృత్యం. కత్తి గాయాలతో యువతి మృతి. యువకుడి పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద ఘటన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ఆపండి. జాబితాలో వలస కూలీల పేర్లు తీసేయొద్దు. సీఈసీకి మజ్లిస్ ఎంపీ ఓవైసీ విజ్ఞప్తి. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మౌంటెడ్ గన్ సిస్టమ్. డిఆర్డీఓ, విఆర్డీఈ సంస్థల సంయుక్త తయారీ. పాక్ ఆర్మీకి నేను నమ్మకమైన ఏజెంట్ని. ముంబై దాడులో కీలక పాత్ర పోషించా. గుట్టు రట్టు చేసిన తహూర్ రాణా.